హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ట్విట్టర్లో. చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జై జగన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ముందు నినాదాలు అయితే చేశారు. అసలు చూద్దాము. చూడండి, అక్కడ కొంతమంది అయితే సీఎం సార్ అంటుంటే కొంతమంది వచ్చేసరికి జై జగన్ అనగానే ఏం చేయాలి అర్థం కాక నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ప్రజలైతే దృఢంగా నమ్ముతున్నారు. ఎందుకు అంటే రేపు వైఎస్ఆర్సీపీఏ పక్కాగా జెండా ఎగరవేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళే క్లారిటీకి వచ్చారు. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ముందు కూడా ఆ నినాదం అయితే చేస్తున్నారు. ఇంకేం చేయాలో అర్థం కాక అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న మనం చూస్తుంటే అలానే ప్రచారం చేస్తుండగా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోని కాల్ చేయడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు ఇలా చేయడం కరెక్ట్ అంటారు? అసలు మేనిఫెస్టో ఎప్పుడు జగన్ గారు ఒకటే చెప్తారు, ఒక బైబుల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత. అంటే ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఒక 5 కోట్ల మంది ప్రజల కోసం ఈ 5 సంవత్సరాలు, రేపు 5 సంవత్సరాలు ఏదైతే జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో ఈ పని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక 1 మంత్ ఆలోచించి ప్రజలకి ఇది చేయాలి, ప్రజలు మంచిగా ఉంటారు అని చెప్పేసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే అది కాల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? 40 years రాజకీయ ఇండస్ట్రీ అని చెప్తారు, 14 years సీఎంగా పనిచేసి అంటారు. అలా చేసిన వ్యక్తి ఒక మేనిఫెస్టో గురించి, అసలు మేనిఫెస్టో అంటే రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రాన్ని, అలాంటి దాన్ని ఇలా కాల్ చేయడం ఎంతవరకు కరెక్టు? అసలు అంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజల నమ్మకాన్ని కాల్ చేసినట్టే కదా ఇది. అసలు ఆంధ్ర ప్రజలు అసలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని 5 కోట్ల మంది వేచి చూశారు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఆ మేనిఫెస్టో పట్టుకొని కాల్ చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? ఆయనకి ఇంత ఇండస్ట్రీ పవర్ ఉందన్నారే రాజకీయ పరంగా, అలానే 14 years సీఎంగా చేసున్నప్పుడు వయసు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, మేనిఫెస్టో విలువ తెలిసిన వ్యక్తి అది కాల్ చేయడం ఎంతవరకు కరెక్టు? మనం ఇంతకు ముందు చూసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రచారం జరుగుతున్న టీడీపీ మేనిఫెస్టో చూపించారు కానీ ఇందులో చేయనివి చెప్పారు కానీ ఎప్పుడు ఇలా కాల్ చేయడం జరగలేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించినట్ట, లేకపోతే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తీసేసినట్ట ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని? అసలు మేనిఫెస్టో కాల్ చేయడం తప్ప రైటా తప్ప అనేది మీరే ఆలోచించండి. 5 కోట్ల మంది నమ్మకాన్ని తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంటే రాబోయే 5 సంవత్సరాలు ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలు మంచిగా ఉంటారు అని చెప్పేసి ఒక్కొక్క పాయింట్ రాస్తే ఆ మేనిఫెస్టోలో, ఈ మేనిఫెస్టో గురించే కదా అతను ఒకసారి కాకుండా 3 సార్లు రిలీజ్ చేశారు. మళ్ళీ అవతల పార్టీ వాళ్ళ మేనిఫెస్టో కాల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ రైట్ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.